హాయ్ డియర్స్, మీరు చూస్తున్నది మహేంద్ర మిఠాయి వాలా స్వీట్ షాప్. ఇది కాకినాడలోని మసీద్ సెంటర్ దగ్గర ఉన్న పులవర్తి వారి స్ట్రీట్ దగ్గర ఉంది. ఈ మిఠాయి షాపుని 1960 సంవత్సరంలో భానుగుడి సెంటర్లో మొదటిసారిగా పెట్టారట. ఈ షాప్కి ఇప్పుడు 5 బ్రాంచ్లు ఉన్నాయంటారు. 2 బ్రాంచ్లేమో తెలంగాణలోని హైదరాబాద్లో, ఒకటి సైనిక్పురి దగ్గర, ఇంకొకటి మణికొండలో కూడా ఉన్నాయంటారు. ఈ 5 బ్రాంచుల్లోనూ నేను కాకినాడ పులవర్తి స్ట్రీట్లో ఉన్న బ్రాంచ్కి వచ్చాను. దూర ప్రయాణం నుంచి వచ్చేవారు ట్రైన్ జర్నీ కానీ బస్ జర్నీ కానీ చేసి వచ్చే వాళ్ళకి భానుగుడి జంక్షన్ సెంటర్గా ఉండేది అప్పట్లో. ఆ రోజుల్లో ఈ షాపుకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా స్వీట్స్ కొని తీసుకొచ్చేవారు. మా చిన్నతనంలో మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేసినప్పుడు ఏ ఊరు వెళ్ళి వచ్చినా సరే, క్యాంప్కి వెళ్ళి వచ్చినప్పుడు ఇక్కడ దిగి ఈ భానుగుడి సెంటర్లోనే స్వీట్లు కొని మాకు తీసుకొచ్చేవారు. షాపులోకి రాగానే నెయ్యి గుబాళింపు మంచి గుమ్మలో గుమాయిస్తుందంటే, అరే నెయ్యి వాసన వస్తుంది. ఎన్ని రకాల స్వీట్లు చూస్తున్నారు కదా, చాలా రకాలు ఉన్నాయండి. క్వాలిటీ అయితే ఎక్సలెంట్, చాలా బాగుంది. ఇక్కడ ఎవరికైనా గిఫ్ట్ హ్యాంపర్స్లా ఇస్తారు కదా, ప్యాక్ చేసి అందమైన ప్యాకింగ్లు ఉన్నాయంటే, ఆకర్షణీయంగా ఉన్నాయండి ప్యాకింగ్ కూడా. ఈ పండుగల సీజన్ ఇప్పుడు రేపు వచ్చే క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్కి కానీ, ఇంకా సంక్రాంతి పండుగ, ఈ పండుగల సీజన్కి అన్ని రకాల వెరైటీలు, మొత్తం ట్రెడిషనల్ ఫుడ్స్ అంటే సున్నుండలు, అరిసెలు, పూతరేకులు అయితే ఇక్కడ చాలా పెద్ద ఫేమస్. చూస్తున్నారు కదా, నువ్వుల అరిసెలు, సున్నుండలు, కజ్జికాయలు. సున్నుండలో కూడా 2-3 రకాలు ఉన్నాయి. పూతరేకులు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో, పంచదార, డ్రై ఫ్రూట్స్, ఇంకా దంపుడు బెల్లం, ఇలా రకరకాలు ఉన్నాయి. గులాబ్ జాములు, కాలా జాములు, రసగుల్లాలు, పంతువాలు. చూస్తున్నారు కదండి ఎన్ని రకాలు ఉన్నాయో. అసలు స్వీట్లు చూస్తుంటేనే చాలా నోరూరిపోతుంది. మైసూర్ పాక్ దగ్గర నుంచి మొత్తం ఈ గోదావరి జిల్లాల ట్రెడిషన్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ డోనట్స్, అంటే డోనట్ అని అంటారు కదా, గారెల్లా ఉంటాయి, అవి కూడా అమ్ముతున్నారు. ఇవే కాదండి, కుల్ఫీలు, ఇంకా ఈ దగ్గర పానీపూరి కూడా అమ్ముతున్నారు. చూసారు కదా, కూర్చొని ఎవరైనా షాపింగ్ అక్కడ స్వీట్లు కొంటా ఉంటే కూర్చొని సరదాగా మనం వెళ్ళి టోకెన్ తీసుకుని మనమే తీసుకుని వెళ్ళాలి. అంతా సెల్ఫ్ సర్వీస్ అంటున్నారు. ఇక్కడ మొత్తం మెనూ లిస్ట్ పెట్టారన్నమాట, ఏమేమి ఉన్నాయో. ఇక్కడ చూస్తున్నారు కదా, 1960లో పెట్టిన షాప్ అనేసి. ఇక్కడ వీటి రేట్స్ కూడా పెట్టారు పక్కన. ఎంత నీట్గా ఉందంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు. టేబుల్స్ కానీ, ఇంకా ఆ చుట్టుపక్కల అంతా చూసినా సరే చాలా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు. అంత నీట్గా ఉంది, చాలా శుభ్రంగా ఉందని చెప్పచ్చు మాట. స్వీట్ షాప్కి వెళ్ళి కూర్చొని తినచ్చు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ట్రయాంగిల్ షేప్లో ఉన్న పూతరేకు మాట, అది స్పెషల్గా చేస్తారు, చాలా బాగుంటుంది. ఇంకా గోదావరి జిల్లాలో స్పెషల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ప్యాకింగ్లోను. చూస్తున్నారు కదా, పల్లి అచ్చు, జీడిపప్పు అచ్చు, బెల్లం గవ్వలు, బెల్లం కొమ్ములు అన్నీ ఉన్నాయండి. గోదావరి జిల్లాల పిండి వంటలు రుచి చూడాలంటే ఈ షాపుకి తప్పకుండా వెళ్ళండి. ఇదే కాదు, హైదరాబాద్లో ఉన్న షాపు కూడా వెళ్ళండి. చూడండి ఎంత బాగున్నాయో. జంతి కొమ్మల దగ్గర నుంచి అన్నీ. ఇక్కడ సోంపాపుడు కూడా స్పెషల్గా అమ్ముతారు. చాలా రకాల డ్రై ఫ్రూట్స్ వేసి ఈ సోంపాపుడి తయారు చేసి పెట్టారు. బ్రెడ్లు కూడా తాజాగా ఇక్కడే తయారు చేస్తున్నారు. ఇక్కడ సమోసాలు, కచోరీలు, ఇంకా పప్స్ కూడా అమ్ముతున్నారు. వీటి రేట్లు కూడా ఇక్కడే ఎదురుకుండా పెడుతున్నారు మనం చూసుకోవడానికి వీలుగా. కేక్స్ అయితే చాలా రకాల ఫ్లేవర్లు, చాలా రకాల వెరైటీలు ఉన్నాయి. పిల్లలకి ఫస్ట్ బర్త్డే చేసినప్పుడు వాళ్ళ డ్రెస్ ముందుగానే చెప్తే, అంటే డ్రెస్ కలర్ కానీ డిజైన్ కానీ చెప్తే ఆ డ్రెస్ కలర్లో కూడా డిజైన్ చేసి ఇస్తామని చెప్తున్నారు. పేస్ట్రీలు అయితే లెక్కలేని రకాలు ఉన్నాయి. ఇంకా రేపు వచ్చే క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ, బర్త్డే కానీ, ఇప్పుడు ప్రతి అకేషన్కి ఈ కేక్లు అనేవి కామన్ అయిపోయాయి. అటువంటి ముందుగానే ఆర్డర్ ఇచ్చి మనం చేయించుకోవచ్చు. ఐస్ క్రీమ్స్ అయితే ఇక్కడే తయారు చేస్తారట. చాలా రకాల ఫ్లేవర్స్, రకరకాల ఫ్రూట్స్లో తయారు చేస్తున్నారు. ఐస్ క్రీమ్ అయితే నేను టేస్ట్ చేశాను, చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. రకరకాల ఫ్లేవర్లో ఉన్నాయి. ఈ షాప్లో డోర్ తీయగానంటే ఎంటర్ అవగానే రకరకాల బాక్సులు, అంటే గిఫ్ట్ హ్యాంపర్స్ చాలా ఆకర్షణీయంగా తయారు చేసి పెట్టారు. ఎవరికైనా ఈ గిఫ్ట్ హ్యాంపర్స్ అంటే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి తీసుకెళ్ళి ఇస్తే చాలా చూడడానికి అందంగా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. మనము ఏదైనా స్వీట్స్ కానీ కేకులు కానీ కావాలనుకుంటే ఒక మెనూ కార్డ్ ఇక్కడ టేబుల్ మీద పెట్టి ఉంచారు, మనం చూసుకోవచ్చు. అంటే ఎంత క్వాంటిటీకి ఎంత రేటో క్లియర్గా ఉంది. మనకు నచ్చింది చూసుకుని అక్కడికి వెళ్ళి అడగటమే. వాళ్ళు చక్కగా ప్యాక్ చేసి ఇస్తున్నారు. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ పిండి వంటలు మాత్రమే కాదండి, స్వచ్ఛమైన తేనె, నెయ్యి, దంపుడు బెల్లం, పచ్చళ్ళు అన్నీ అమ్ముతున్నారు. రేపు క్రిస్మస్కి, సంక్రాంతికి ఈ షాప్లో మీకు నచ్చినవన్నీ కొనుక్కోండి, చాలా బాగున్నాయి. నా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ డియర్స్.